నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకున్నాను ఫస్ట్ నిన్న జరిగిన ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో నేను అండ్ శేఖర్ అన్న అండ్ మిగతా రమేష్ మాస్టర్స్ అందరూ రావడం జరిగింది. సో ఇక్కడ మన యూనియన్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి మా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో కొన్ని వీడియోలు తీసుకొని కొన్ని ఛానల్స్. సో ఏమైందంటే శేఖర్ మాస్టర్ గారు జ్ఞాన మాస్టర్ గారి మధ్యలో ఘర్షణ వచ్చింది. వాళ్ళు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, కొట్టుకునే దాకా వెళ్ళారు అని చెప్పి ఏదో చెప్పారు. అదంతా ఫేక్, రాంగ్. అలా ఏమీ లేదు. ఓకే, మన యూనియన్ టీఎఫ్టీడీడీ యూనియన్లో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ జరగాల వద్దా అని సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ జరగాల వద్దా అనే దాని మీద సీక్రెట్ ఓటింగ్ లేబర్ ఆఫీసర్స్ ద్వారా అండ్ ఫెడరేషన్ ద్వారా జరగడం జరిగింది. సో దాని గురించి చిన్న డిస్కషన్ జరిగింది. అది ఈ టీఎఫ్టీడీడీ యూనియన్ ప్రెసిడెంట్ అయిన సుమలత మాస్టర్ గారు చెప్తారు. ఈ లోపల ఏదైతే శేఖర్ మాస్టర్ గారు నేను అని చెప్పి ఏదైతే చెప్పారో అదంతా ఫేక్. ఎప్పటికీ శేఖర్ అన్న నా బ్రదర్, చాలా మంచి వ్యక్తి. ఓకే, భాను మాస్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అందరూ మంచివాళ్ళు. మా యూనియన్ గురించి, మా డాన్సర్స్ గురించి ఎప్పుడు ముందే నిలబడి ఉంటాం. వాళ్ళకి మంచి గురించి మేము ఎప్పుడు ఏమంటారు ఫ్రెండ్సే ఉంటాము. అందరూ మంచి వ్యక్తులు. ఎవరు ఇక్కడ ఇది శత్రువులు కాదు, మేమేమో ఆపోజిట్ ఏం కాదు. ఓకే, ఇప్పుడు శేఖర్ నాకు ఏదైనా ఇబ్బంది అంటే పరిగించుకుంటూ వస్తాను. ఆయనకి ఏదైనా ఇబ్బంది అంటే నేను పరిగించుకుంటూ వస్తాను. ఏ మాస్టర్ వస్తాను. సో దీనికి ఉదాహరణ ఇప్పటివరకు చూపించలేదు, మీకు ఇప్పుడే చూపిస్తాను. ఈ విషయం గురించి చిరంజీవి సార్ గారు కూడా ఈ వీడియోలు చూసి సార్ కూడా కొంచెం ఇదేంటి ఈరోజు షూటింగ్ దగ్గర సరదాగా నన్ను పిలిచారు. నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్తాను చెప్పండి. శేఖర్ గారు కూడా పిలిచి సరదాగా మాట్లాడుతున్నాను. లక్ష్మణ ఓకే మ్యామ్.
అన్న లైవ్ అవుతుంటే వినండి